మనకు అనుగ్రహించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. అన్నిటిని సృజించాడు. భూమి ఆకాశము అన్నిటిని ప్రభు సిద్ధపరిచి సృజించి ముందుగానే ఆయన ఉంచేసాడు. అయితే ఆదియందు చేయబడినటువంటి నీ కోసం ఏదైతే సిద్ధపరచబడి ఉందో అది నువ్వు అనుభవించాలి, అది నువ్వు పొందుకోవాలి, అది నువ్వు ఈ లోకంలో ఉన్నతంగా పొందుకోవాలి అంటే నీవు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. అది అనుభవించడానికి, అది పొందుకోవడానికి నిన్ను నీవు ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం సిద్ధపాటు చేసుకోవాలంటే నీకు ఎలా ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఎంతో మనకి మేలండి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధి, దేవుని యొక్క బలమైనటువంటి కాపుదల, బలమైనటువంటి రక్షణ, బలమైనటువంటి ఆయన సన్నిధిలో మనం ఉన్నాము కనుక ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. అప్పుడు ప్రభు మనని ఖచ్చితంగా దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఆయన ఆది యందే సమస్తాన్ని ఏం చేశాడు? సృష్టించాడు. దేవుని స్తోత్రం. ఆయన అన్ని సృజించి పెట్టాడండి మనందరి కోసం. మనం ఏం చేస్తామంటే ఈ సృష్టిలో ఉన్న దాన్ని, ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నిటినీ అనుభవించడానికి పరుగులు ఎత్తుతూ ఉంటాం. కానీ గమనించు, ఇప్పుడు దినమందు ప్రభు చెప్తున్న మాట, నీ కోసమే అన్ని సృజించి పెట్టాడు. కానీ నువ్వు దాన్ని పొందుకోవాలంటే, దాన్ని నువ్వు అనుభవించాలంటే ఆయనతో సహవాసము నీవు కలిగి జీవించాలి. దేవుడి స్తోత్రం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చదవండి త్వరగా. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ 1:17వ వచనం. కొలస్సీ 1:17. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు. మీరేం చేస్తారంటే నేనే చేయాలి కదా, నేనే పోరాడాలి కదా, నేనే యుద్ధం చేయాలి కదా, నేనే దాన్ని సాధించాలి కదా అని పాతులాడటం అంటే తప్పండి. దేవుడి స్తోత్రం. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన సన్నిధిలో నువ్వు చక్కగా నడిస్తే చాలు, ఆయన నీకు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయనే అన్నిటికంటే